మేము ఈరోజు పార్క్కి వచ్చాము. ఈరోజు సండే కాబట్టి అందరం ఫ్రీగా ఉంటాం కాబట్టి అలా వచ్చాము ఈవినింగ్. ఇది నెల్లూరు ఆమన్చర్ల మధ్యలో ఉండి దగ్గరే, నెల్లూరుకి దగ్గరే, ఇట్లు పొదలకూరు వాళ్ళకి కూడా దగ్గరే. ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ. ఇది నార్మల్గా జనాభా ఫుల్గా అంటే ఎప్పుడు ఖాళీగా ఉంటుంది. ఈరోజు ఫుల్గా ఉన్నారు. నార్మల్గా ఫ్రీయే దీనికి ఎంట్రీ, కానీ ఈ మధ్య జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి రోజు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఎంట్రీ ఫీజు పెట్టారు. 20 రూపీస్ అంట, పెద్ద కాస్ట్లీ ఏం కాదు. సో అలా లైన్లో నిల్చున్నాము. ఇది ఎంట్రీ. లోపలికి వచ్చాము. ఇక్కడ చెట్ల మీద వెల్కమ్ అని స్టైల్గా అట్లా చెక్కున్నారు. చెట్లనే అట్లా కట్ చేశారు. సో ఇలా లోపలికి అంటే వెళ్తూ ఉన్నాం. ఇక్కడ గ్రీనరీ మాత్రం చాలా ఎక్కువ ఉంది. మొత్తం ప్లాంట్స్, చెట్లే. అలా లోపలికి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ సపరేట్గా పిల్లలకి ప్లే ఏరియా, నార్మల్ చిల్డ్రన్స్ పార్క్లో ఎలా ఉంటుందో అట్లాగే చిల్డ్రన్స్ ప్లే ఏరియా మొత్తం ఉంటుంది. చిల్డ్రన్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. వీకెండ్ కాబట్టి అందరు ఎక్కువ వచ్చారు. ఇవి ఇంకా చిన్న చిన్న కొనుక్కోవడానికి పిల్లలకి ఆడుకునేవి, ఇంకా బ్యాంగిల్స్ అట్లాంటివి. సో ఇదంతా చిల్డ్రన్స్ ప్లే ఏరియా. అన్నీ ఉన్నాయి వాళ్ళకి ఆడుకోవడానికి. ఏ కావాలి అవన్నీ. అవి కూడా చాలా జనాభా ఉన్నారు కాబట్టి చాలా కష్టంగా ఉంది అవి కూడా వచ్చి పిల్లల్ని ఎక్కించడం. సో అదంతా చూస్తున్నాం. ఉయ్యాల రకరకాలుగా ఆడుకునేటివన్నీ ఉన్నాయి. అలా వెళ్తూ ఉన్నాం చూస్తూ మొత్తం. అదిగోండి. సో ఇంకా అలా అందరూ పైకి వెళ్తుంటే మేము వెళ్తూ ఉన్నాం ఏందో చూద్దామని. ఇక్కడ పైకి ఉంది, చాలా హైట్ ఉంది, మొత్తం కొండలు కాబట్టి. ఇక్కడంతా రకరకాల బొమ్మలు ఉన్నాయి. అది ఈగలు. ఇదిగోండి ఇక్కడ పాము. చెట్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. ఇదిగోండి బొమ్మలు. పీకాక్ అది. చిన్నపిల్లలు మాత్రం బాగా ఇష్టపడుతున్నారు వాటిని. ఇదిగోండి ఇదేందో చేపలాగా. ఈగలు అంటే ఈగల్లాగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు బిల్డింగు. ఇది టాటాయిస్. నార్మల్గా వాళ్ళు కట్టే గోడలకే అట్లా పైన వాటి బొమ్మలు పెట్టినారు. ఇంకా లోపు పైకి అందరు పైకి వెళ్తూ ఉంటే మేము అట్లా ఏముందో చూద్దామని వెళ్ళాము. చాలా హైట్ ఉంది. అక్కడ కూడా కూర్చోడానికి అన్నీ ఉన్నాయి. ఇలా పైకి వెళ్తూ ఉన్నాం. వచ్చే వాళ్ళు కూడా దిగుతూ ఉన్నారు. మేము ఎక్కుతున్నాం కాబట్టి పైకి వెళ్తున్నాం. ఇంకా అందరూ ఈరోజు వీకెండ్ కాబట్టి ఫోటో షూట్స్ అందరూ అవి చేసుకుంటూ ఉన్నారు. ఇది వ్యూ పాయింట్. మాకు తెలీదు ఉందని. అందరు వెళ్తున్నారని వాళ్ళు వెనక్కి వచ్చేసాము. సో అట్లా మొత్తం కొండలు కనిపిస్తున్నాయి అక్కడ నుంచి. చాలా బాగుంది అక్కడ. ఇంకా అది ఎక్కితే ఇంకా క్లియర్గా కనిపిస్తున్నాయి. అట్లా ఎక్కి మొత్తం వ్యూ చూడడానికి కూడా అట్లా కట్టినారు, కానీ అక్కడ జనాభా ఎక్కువ ఉన్నారని మేము పైకి వెళ్ళలేదు. సో ఈ ప్రాపర్టీ అక్కడ కనిపించే బోర్డర్ వరకు మొత్తం వీళ్ళదే, పార్క్దే అది మొత్తం. చెట్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. ఇదిగోండి కొండలు. నార్మల్గా అయితే మేమైతే ఇట్లా అంటే ఇట్లా కొండల మధ్య దిగేసాము. నార్మల్గా అట్లా కాదు, నార్మల్ వే ఉంది. చెట్లు కూడా అంతా కరెక్ట్గా ఆర్డర్లో పెట్టున్నారు. అంటే నార్మల్గా అట్లా అరేంజ్ చేస్తున్నారు. మొత్తం కింద గ్రాస్ మొత్తం అరేంజ్ చేశారు. అందరూ పిక్నిక్ లాగా మార్నింగ్ వచ్చి ఈవినింగ్ దాకా బాగా టైం స్పెండ్ చేసి ఫుడ్ తెచ్చుకొని తింటూ ఫ్యామిలీ టైం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది చిన్నపిల్లల ఏరియా. సో మొత్తం గ్రీనరీ. ఇదిగోండి ఇవి ఇక్కడ బొమ్మలు ఉన్నాయి, దేవుడి బొమ్మలు అట్లాంటివి. అవి కూడా చాలా బాగున్నాయి చూడడానికి. అంటే అందరూ ఫొటోస్ దిగుతున్నారు వాటితో. ఇంకా ఇది కూడా ఒక వ్యూ పాయింట్ పైకి ఎక్కి చూడడానికి. చెట్లు, రకరకాల చెట్లు ఉన్నాయి. చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇంకా చాలా చెట్లు ఉన్నాయి. అవి ఇంకా వేయలేదు అన్నీ. అదిగోండి అవన్నీ ఇంకా వేయాల్సినవి. జస్ట్ అక్కడ తెచ్చి పెట్టేస్తున్నాను, ఇంకా పూర్తిగా కన్స్ట్రక్ట్ అవ్వలేదు కాబట్టి. ఇదిగోండి ఇది వాటర్ ఫౌంటైన్, ఇంకా పూర్తిగా కన్స్ట్రక్ట్ అవ్వలేదు. పిల్లలు మాత్రం దాంట్లో కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాటర్లో. అంటే బాగా వేడిగా ఉంది కాబట్టి, సమ్మర్స్ కాబట్టి దిగుతూ ఉన్నారు దాంట్లో.
ఆ ఏరియా మొత్తం ఇదిగోండి, ఇది ఇది పుట్ట న్యాచురల్గా ఫామ్ అయింది అది. ఇదిగోండి ఈ చెట్లన్నీ ఇంకా కన్స్ట్రక్షన్ అయితే నీట్గా అరేంజ్ చేస్తారు. ఇది మొత్తం పుట్ట. ఆ పుట్ట మధ్యలో మారేడు చెట్టు ఉంది. ఎక్కువ మారేడు చెట్లు, నేరేడుకాయ చెట్లు అవి ఉన్నాయి ఇక్కడ, ఫారెస్ట్ కాబట్టి. ఇట్లా షెల్టర్స్ వేస్తున్నారు ఎండకి అందరు కూర్చోడానికి. అవి కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి అందరికీ. ఎక్కువ ఎండ వస్తే వాటిలోకి వచ్చేస్తున్నారు. ఈవినింగ్స్ ఇట్లా ఫౌంటైన్స్ కట్టున్నారు. అక్కడ అందరూ ఏముంది అని చూస్తూ ఉంటే మేము ఏముందో చూద్దామని వెళ్తున్నాము. అక్కడ జింకలు ఉన్నాయి. అవి ఆ పొదల లోపల దాంకో ఉన్నాయి. అందరు ఒకేసారి వచ్చేసేసరికి అందరు చూసి అవి బాగా భయపడుతున్నాయి. అందుకని అవి ఇంకా బయటికి రావట్లేదు. మేము వేరే సైడ్ వెళ్తే మాకు కనిపించాయి అవి. మేము అదిగోండి చూడండి, మేము తీసాము. వాటికి సపరేట్ ఎన్క్లోజర్గా ఏం లేకుండా వాటిని ఫ్రీగా వదిలేస్తున్నారు. మాకైతే ఈ రెండే కనిపించాయి, కానీ ఇంకా చాలా ఉన్నాయంట అక్కడ. ఇదిగోండి ఇది ఎంట్రీ ఎగ్జిట్ ఇదే. సో డిఫరెంట్ చెట్లు అన్నీ ఉన్నాయి. మీరు వీకెండ్ అప్పుడు మాత్రం బాగా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. సో ఫ్రీ ఉన్నప్పుడు, వీకెండ్ ఉన్నప్పుడు అట్లా వెళ్ళి ఎంజాయ్ చేయండి.